ఛత్తీస్గఢ్ కు చేరుతున్న జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై నిగ్గు తేల్చారు తెలంగాణ పోలీసులు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలు చేరుతున్నట్లు గుర్తించారు. కీసరాలోని సాల్వో కంపెనీ నుంచే మావోయిస్టులకు పేలుడు పదార్థాలను సప్లై చేస్తున్నట్లు అనుమానిస్తున్నారు. ఇటీవల మావోయిస్టులకు జెలటిన్ స్టిక్ సరఫరా చేస్తున్న వ్యక్తిని జగిత్యాల పోలీసులు అరెస్ట్ చేశారు. సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో కొంతకాలం ఆర్ఎంపీగా పనిచేసిన రాము ఛత్తీస్గఢ్ కు చెందిన ప్రభుత్వ టీచర్ను 2014లో పెళ్లి చేసుకున్నాడు. కొన్నాళ్ల క్రితం మావోయిస్టులు రామును అడవికి తీసుకెళ్లారు. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి చికిత్స చేశాడు. మావోయిస్టుల విజ్ఞప్తితో పేలుడు పదార్థాలు సప్లై చేసేందుకు సిద్ధమయ్యాడు. జగిత్యాలలో తనకు క్వారీలు ఉన్నాయని పేలుడు పదార్థాలను కొనుగోలు చేసిన రాము వాటిని మావోయిస్టులకు చేరవేశాడు. అలా మరోసారి ప్రయత్నించగా ధర్మపురి రోడ్డులోని పొలాస దగ్గర పోలీసులు పట్టుకున్నారు. 400 జెలటిన్ స్టిక్స్, డిటోనేటర్లు, 9 బెండిళ్ల డీకార్డ్ ఫ్యూజ్ స్వాధీనం చేసుకున్నారు. దీంతో పేలుడు పదార్థాలను ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడనే దానిపై విచారించగా అసలు విషయం బయటపడింది. పట్టుబడిన పేలుడు పదార్థాలు కీసర కేంద్రంగా తయారైనవేనని నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఇక ఛత్తీస్గఢ్ కు చేరుతున్న జెలటిన్ స్టిక్స్ పేలుడు పదార్థాలపై అయితే ఇటు తెలంగాణ పోలీసులు నిగ్గు తేల్చారు. దీనికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, మావోయిస్టులకు జిల్టన్ చిక్స్ సరఫరా చేస్తున్నటువంటి రాము అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అవి ఎక్కడి నుండి తీసుకొచ్చారని చెప్పేసి విచారణ చేసిన సందర్భంలో సాల్వో కంపెనీ, ఏదైతే సాల్వో ఎక్స్ప్లోజివ్స్ సంబంధించిన కంపెనీకి సంబంధించి ఈ చుట్టుపక్కల నుండే తీసుకొచ్చారని చెప్పేసి పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే రాము ఇక్కడ గతంలో ఉన్న పరిచయాలు, అదేవిధంగా తనకి క్వారీలు ఉన్నాయి, బ్లాస్టింగ్కి పాల్పడాలని చెప్పేసి కూడా ఇక్కడ నుంచి కొనుగోలు చేసినట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే సాల్వో కంపెనీపై అనేక ఆరోపణలు గతం నుంచి కూడా ఉన్నాయి. అసలు అనుమతులు సరిగా లేవు, అయినప్పటికీ కూడా ఇక్కడ జిల్టన్ సిక్స్ తయారు చేస్తున్నారు. ఇక్కడే మనం ఉన్న ప్లేస్లోనే కొండల్లో క్రషర్స్ కోసం దానికి సంబంధించిన బ్లాస్టింగ్లు కూడా చేస్తున్నారని చెప్పేసి అంకిరెడ్డి విలేజ్కి సంబంధించిన గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళనలో కూడా దిగారు. అయినప్పటికీ కూడా ఎవరు కూడా ఈ కంపెనీకి సంబంధించిపై చర్యలు తీసుకోవడానికి ముందుకు రాలేదు. ఇటు అధికార పార్టీ అండదండలు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన అండదండలు అన్నీ కూడా జయరాం రెడ్డికి ఉండడంతో ఈ కంపెనీపై చర్యలు తీసుకోవడానికే భయపడుతున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే మైనింగ్ డిపార్ట్మెంటు, అదేవిధంగా రెవెన్యూ అధికారులు, అన్ని డిపార్ట్మెంట్లకు సంబంధించిన అధికారులు జయరాం రెడ్డి చెప్పిన విధంగానే ఇక్కడ నడుచుకుంటారని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీతో మంచిగా ఉంటూ ఇక్కడ ఉన్నటువంటి అక్రమాలు బయటపడకుండా చూసుకుంటూ ఉంటారు జయరాం రెడ్డి అని చెప్పేసి కూడా గ్రామస్తులు చెప్తున్నారు. అయితే దాదాపు 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ఇక్కడ కంపెనీని ఏర్పాటు చేశారు. అక్రమంగా క్రషర్లను ఏర్పాటు చేసి మైనింగ్ కూడా పాల్పడుతున్నట్టు గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇప్పుడు మావోయిస్టులకు జిల్టన్ సిక్స్ ఒకవేళ సాల్వో కంపెనీ నుంచి వెళ్ళాయని తెలిస్తే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు, అసలు వీటిపై దృష్టి పెడతారా లేదా అనే దానిపైనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఏకంగా మావోయిస్టులకే జిల్టన్ సిక్స్ పేలుడు పదార్థాలు సరఫరా చేసిన రాము ఇక్కడ సాల్వో కంపెనీ నుంచే కొనుగోలు చేసి తీసుకెళ్తే ఇంకా, ఎందుకంటే టెర్రరిస్టులు కూడా బ్లాస్టింగ్లకు పాల్పడాలని చెప్పేసి హైదరాబాద్లో కుట్ర పన్నిన నేపథ్యంలో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు మావోయిస్టులకి ఆపరేషన్ కగార్ జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు వరుస చెక్కింగ్లు, వాటికి సంబంధించిన మూలాలపై కూడా సోదాలు చేస్తుండడంతో ఈ విషయం వెలుగులోకి రావడం జరిగింది. గతంలో కూడా జయరాం రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. అసలు ఇల్లీగల్గా ఇక్కడ బాంబులు తయారు చేసి ఎక్కడ పడితే అక్కడ అమ్ముతున్నారు, దీనిపై నియంత్రణ లేదు అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు అసలు ఈ జిల్టన్ సిక్స్ ఎన్ని తయారవుతున్నాయి, ఎక్కడెక్కడ సప్లై చేస్తున్నారు, వాటికి సంబంధించిన లెక్కలు సరిగా ఉన్నాయా, లేకుంటే సంఘ విద్రోహ చేతుల్లోకి ఈ జిల్టన్ సిక్స్ పోతే ఎలాంటి ప్రమాదం జరుగుతుంది? ఎందుకంటే మనం చూస్తున్నాం ఆన్లైన్ ద్వారా ఎలాంటి పేలుడు పదార్థాలైనా కొనుగోలు చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు నేరుగా ఇక్కడ బాంబులు తయారు చేసి దాని తీవ్రతను పెంచే విధంగా కూడా జిల్టన్ సిక్స్ ఎక్కువ మోతాదులో తయారు చేసి ఒకవేళ డబ్బులు ఎక్కువ ఇస్తామని చెప్తే వారికి అమ్మితే పరిస్థితి ఏంటి? ఎందుకంటే పేలుడు పదార్థాలు భారీగా మావోయిస్టుల నుంచి స్వాధీనం చేసుకున్న సమయంలో కూడా వాటికి సంబంధించి ఎక్కడి నుండి తెచ్చారు, ఎక్కడెక్కడ తయారయ్యాయి అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇప్పుడు
రాము అరెస్ట్ కావడంతో అతను ఎప్పటి నుండి ఇక్కడ కొనుగోలు చేశాడు, వాటికి ఆ రాముకి ఈ సాల్వో కంపెనీకి ఏమైనా లింకులు ఉన్నాయా, దానికి సంబంధించిన దర్యాప్తు ఒకవైపు కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పటికే ఎన్ఐఏ కూడా ఉగ్రవాదులకు సంబంధించిన కేసుని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఉగ్రవాదులు కూడా హైదరాబాద్లో సిరాజ్, సమీర్ కూడా ఇద్దరు పేలుళ్లకు పాల్పడాలని చెప్పేసి కూడా కుట్ర పన్నారు. కానీ మన నిఘా వర్గాలు ముందస్తు హెచ్చరికతో పోలీసులు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. వారు కూడా ఒకవేళ వారి చేతిలోకి ఈ జిల్టన్ 6 వెళ్తే పరిస్థితి ఏంటి అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఇక్కడ జరిగే ఈ కంపెనీకి అక్రమంగా అనుమతులు, అంటే కొన్ని అనుమతులు తీసుకొని ఒక చోట అనుమతులు ఉంటే మరొక చోట కంపెనీని ఏర్పాటు చేసి ఇక్కడ అక్రమంగా వ్యాపారం చేస్తున్నాడు జయరాం రెడ్డి అని చెప్పేసి కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ సాల్వో కంపెనీ పైనే బిగ్ టీవీ అనేక వరుస కథనాలు కూడా ప్రసారం చేయడం జరిగింది. ఇక్కడ గ్రామస్తులు కూడా నిత్యం బ్లాస్టింగ్ జరుగుతుంది, తాము ఇక్కడ ఉండలేకపోతున్నాం ఈ ఊర్లో అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. ఏ ప్రభుత్వం ఉన్నా ఆ ప్రభుత్వంతో జయరాం రెడ్డి మంచిగా ఉంటూ ఇక్కడ జరిగే అక్రమాలని బయటికి రాకుండా చూసుకుంటూ ఉంటాడు. అసలు అధికారులైతే కన్నెత్తి కూడా ఇటు చూడలేరు, ఎందుకంటే అక్రమ మైనింగ్ జరుగుతుంది. మనం లైవ్లో చూపించాము, బ్లాస్టింగ్ జరిగే కొండలు దాదాపు 100 ఫీట్ల వరకు కూడా బోర్తో డ్రిల్ వేసి అందులో మందుగుండి సామాగ్రి నింపి బ్లాస్టింగ్ చేస్తే ఊరికి ఊరే కదిలే పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డాయి. కానీ అయినప్పటికీ కూడా సంబంధించిన అధికారులు ఎవరు కూడా ఈ కంపెనీ పైన చర్యలు తీసుకోలేదు. అసలు సాల్వో కంపెనీపై కన్నెత్తి చూడాలంటే భయం ఎందుకు అనే దానిపై విమర్శలు ఎదురవుతున్నాయి. ఎందుకంటే ఇటు సరిహద్దు జిల్లాకి సంబంధించిన లిటిగేషన్ చెప్పేసి ఇటు కీసర అటు యాదాద్రి, అంటే మేడ్చల్ యాదాద్రి జిల్లాకి సరిహద్దు గ్రామమైనటువంటి అంకిరెడ్డిపల్లి విలేజ్కి సంబంధించిన రెవెన్యూ పరిధిలో ఈ కంపెనీ ఉంది. కంపెనీతో పాటు ఇంకా అనేక కంపెనీలు కూడా ఇక్కడ విస్తరించి ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం కూడా ఇక్కడ విలువైన ల్యాండ్, దాదాపు 1000 ఎకరాలకు పైగా ప్రభుత్వ ల్యాండ్ ఉంది, ఇది స్వాధీనం చేసుకొని ఇక్కడ పరిశ్రమలకు ఇస్తే ఊరు డెవలప్మెంట్ అవుతుందని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఉన్న యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటాయి. కానీ ఇక్కడ ప్రైవేటు వ్యక్తుల పరమైపోతుంది. హైదరాబాద్కి ఔటర్ రింగ్ రోడ్కి అతి సమీపంలో ఉన్నటువంటి అంకిరెడ్డిపల్లి విలేజ్కి సంబంధించిన ప్రభుత్వ భూములు 1000 ఎకరాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి వీటిని ప్రభుత్వం అభివృద్ధి చేస్తే ఈ కబ్జాదారుల నుంచి బయటపడవచ్చు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. దాదాపు 400 ఎకరాల విస్తీర్ణంలో ఉందంటున్నారు. అందులో 200 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమే కబ్జా చేసి ఇక్కడ మొత్తం మైనింగ్కు పాల్పడుతున్నాడు. అదేవిధంగా బాంబుల కంపెనీ ఏర్పాటు చేసి వివిధ కంపెనీలకు తరలిస్తున్నట్టు చెప్తున్నారు. ఇప్పుడు మావోయిస్టుల లింకులు బయటపడ్డాయి కాబట్టి పోలీసులు లోతుగా ఇన్వెస్టిగేషన్ చేసి అసలు ఈ సాల్వో కంపెనీ భాగోతం ఏంటో బయట పెట్టాలని చెప్పేసి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. తాము 20 సంవత్సరాల నుంచి పోరాడి అలసిపోయాము తప్ప దీనిపై ఎవరు కూడా చర్యలు తీసుకోవట్లేదు. గత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోలేదు, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చర్యలు తీసుకోవట్లేదు అని చెప్పేసి కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన ఉన్నత అధికారులు, ఎందుకంటే ఇక్కడ ఉన్న అధికారులు ఎట్లా పొల్యూట్ అయిపోతున్నారు, పై అధికారులు దృష్టి పెట్టి దీన్ని మా ఊరిని కాపాడాలి సాల్వో కంపెనీ నుంచి అని చెప్పేసి కూడా గ్రామస్తులు ఒకవైపు పోరాటం చేస్తున్నారు. హైకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. పాత రికార్డ్స్ అన్నిటిని కూడా తీసుకెళ్లి ప్రభుత్వ భూమిని అప్పనంగా కబ్జా చేశాడు జయరాం రెడ్డి, అతని చేతి నుంచి ప్రభుత్వ భూమిని కాపాడాలి, భూమి లేని పేద రైతులకు ఇవ్వాలి అని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఎక్కడా తీసుకోలేదు. అసలు ఎందుకు సాల్వో కంపెనీ పైన ప్రభుత్వ అధికారులు చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకంటే ఇంత పెద్ద ఎత్తున బ్లాస్టింగ్ చేస్తున్నాడు, అక్రమాలకు పాల్పడుతున్నాడు, ప్రభుత్వ భూమిని కబ్జా చేసి పర్యావరణాన్ని, ఎందుకంటే మనం చుట్టూ కూడా అడవిలాగా ఉంది, ఇక్కడ అడవి ప్రాంతం ఉంది, మొత్తం దట్టమైన అడవిలాగా చిన్నపాటి అడవిలాగా ఉంటుంది. కానీ మొత్తం ఆయన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కూడా ఏర్పాటు చేసుకుంటే ఇక్కడ గ్రామస్తులు కూలగొట్టారు. ఇది ప్రభుత్వ భూమిలో మీరెలా కాంపౌండ్ వాళ్ళు ఏర్పాటు చేస్తారని చెప్తే ఆ కాంపౌండ్ వాళ్ళని పూర్తిగా నేలమట్టం చేశారు. కానీ కొంత చోట్ల మొత్తం కాంపౌండ్ వాళ్ళు చుట్టూ ఆయన ఆధీనంలోకి ఈ భూమిని ఉంచుకోవడం జరిగింది. కాబట్టి జయరాం రెడ్డిపై చర్యలు తీసుకోవడానికి అధికారులకు భయం ఎందుకు అని చెప్పేసి కూడా ఇక్కడున్న గ్రామస్తులు అడుగుతున్నారు. ఎందుకంటే ఆయన ఏ ప్రభుత్వం వచ్చినా ఆ ప్రభుత్వంతో మేనేజ్ చేస్తాడు, ప్రతిపక్ష నాయకులను మేనేజ్ చేస్తాడు. ఈ విలేజ్కి చుట్టుపక్కల ఉన్నటువంటి పూర్తిగా దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సాల్వో ఎక్స్ప్లోజివ్ కంపెనీ ఏదైతే కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ అయిన కంపెనీ ఉందో అపాయము, డేంజరు, సర్వే నెంబర్ 312 అని ఇక్కడ రాశారు. అసలు వీళ్ళు జిల్టన్ 6 ఎవరికి అమ్ముతున్నారు, ఎలాంటి రికార్డ్స్ కంపెనీలో ఉన్నాయి, ఎన్ని తయారవుతున్నాయి రోజుకి, అవన్నీ తయారైన
జిల్టెన్ 6 అన్ని ఎక్కడికి సప్లై చేస్తున్నారు, దానికి సంబంధించిన నియంత్రణ ప్రభుత్వ అధికారులకు ఉందా, లేదంటే ఒక డిఎస్పీ స్థాయి అధికారి ఎప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తుండాలి? ఎందుకంటే ఇక్కడ బాంబులు తయారైతాయి కాబట్టి ఆ బాంబులు సంఘ విద్రోహక శక్తుల చేతిలోకి వెళ్తే భారీ విధ్వంసం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డబ్బుల ఆశకి, ఎందుకంటే 10 రూపాయలు 100 రూపాయలు విలువ చేసే జిల్టెన్ 6ని 10,000కైనా సరే అమ్ముతున్నారు బయట అని చెప్పేసి ఇప్పుడు పట్టుపడ్డ నేపథ్యంలో ఖచ్చితంగా దీనిపైన పూర్తి ఇన్వెస్టిగేషన్ చేయాలి. అసలు సాల్వో కంపెనీలో మొత్తం ఎన్ని జిల్టెన్ 6 తయారవుతున్నాయి, అవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి, ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి, ఇప్పటి వరకు తయారైనటువంటి జిల్టెన్ 6 అన్ని కూడా ఎక్కడ అమ్మాడు జయరాం రెడ్డి అనే దానిపై కూడా పూర్తి విచారణ చేయాలని చెప్పేసి కూడా చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి ఇప్పుడు ఉగ్ర కోణాలు కూడా హైదరాబాద్లో బయటపడడంతో పోలీసులు హై అలర్ట్గా ఉన్నారు. కానీ ఎంత హై అలర్ట్గా ఉన్నా ఇలాంటి ఒకవేళ డబ్బులకు అమ్ముడుపోయి సంఘ విద్రోహ శక్తులకు ఇలాంటి జిల్టెన్ 6 అమ్మితే చాలా పెద్ద ఎత్తున ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు మావోయిస్టులకి ఎన్నిసార్లు రాము ఈ జిల్టెన్ 6 సరఫరా చేశాడు, ఈ గతంలో కూడా అనేక సార్లు జిల్టెన్ 6 తీసుకెళ్లి అక్కడ వారికి అందించాడని చెప్తున్నారు. ఎందుకంటే మావోయిస్టులకి రాముకి మధ్య ఏర్పడిన సంబంధంతో ఆయన ఆర్ఎంపీ డాక్టర్గా పనిచేస్తున్నాడు. ఆ తర్వాత మావోయిస్టులకి వైద్యం చేయడానికి వెళ్ళిన సమయంలో వారితో జిల్టెన్ 6 నాకు లింక్ ఉంది, నేను తీసుకొచ్చి మీకు ఇస్తానని చెప్పేసి కూడా వారితో మాట్లాడుకొని ఆ జిల్టెన్ 6నే గతంలో సరఫరా చేశాడు. మళ్ళీ ఇప్పుడు దాదాపు 400 జిల్టెన్ 6తో పాటు డిటైనేటర్లని తీసుకెళ్తుండగా పోలీసులు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అవి ఎక్కడ తయారయ్యాయనే దానికి సంబంధించి ఇప్పుడు లోతైన ఇన్వెస్టిగేషన్ కొనసాగుతుంది. కాబట్టి ఆ జిల్టెన్ 6 ఒకవేళ సాల్వోన్లోనే తయారైతే పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఇప్పుడు ఒకవేళ ఈ కంపెనీకి సంబంధించిన జిల్టెన్ 6 అని చెప్పేసి తేలితే ఖచ్చితంగా వీరిపైన కఠిన చర్యలు తీసుకోవాలి, కంపెనీనే క్లోజ్ చేయాలి. ఇక్కడున్న అంకిరెడ్డిపల్లి విలేజ్తో పాటు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా అదే కోరుతున్నారు. అసలు వేళ్ల తరబడి నుంచి మేము పోరాటం చేస్తున్నాం, కానీ ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇక్కడ కలెక్టర్కి యాదాద్రి జిల్లా కలెక్టరు, మేడ్చల్ జిల్లా కలెక్టరు, మైనింగ్ అధికారులు, ఇంకా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారులు ఉంటారో వారందరి దగ్గరికి కాళ్లకు చెప్పులు అరిగే విధంగా తిరిగినప్పటికీ కూడా ఎవ్వరూ కూడా ఈ కంపెనీపై కన్నెత్తి చూడట్లేదు, ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మావోయిస్టుల లింకులు బయటపడ్డాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ఈ కంపెనీ పైన చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సంఘ విద్రోహ శక్తులకి ఈ జిల్టెన్ 6 సరఫరా చేస్తున్నాడని తేలింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన లోతైన దర్యాప్తు చేయాలి. ఉగ్రవాద లింకులపై ఎన్ఐఏ దర్యాప్తు చేస్తుంది కాబట్టి ఎన్ఐఏ కూడా ఈ జిల్టెన్ 6 ఎవరికి అమ్ముతున్నాడు, ఎక్కడెక్కడ పోతున్నాయి, వాటికి సంబంధించిన రికార్డ్స్ ఏమైనా మెయింటైన్ చేస్తున్నారా లేదా అనే దానికి సంబంధించి పూర్తి వివరాలు సేకరించాలని చెప్పేసి కూడా డిమాండ్ వినబడుతుంది. కాబట్టి సాల్వో కంపెనీ గత కొన్ని సంవత్సరాల నుంచి అంకిరెడ్డిపల్లి విలేజ్ కి సంబంధించిన విధ్వంసం చేస్తుందని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు చెప్తున్నారు. సురేష్, ఇందాక మీరు చెప్పినట్లు ఇటు మావోయిస్టులకి కాదు ఉగ్రవాదులకు కూడా ఇక్కడ నుంచే ఈ బాంబ్స్ అనేవి కూడా సరఫరా చేస్తున్నారన్నట్లుగా చెప్పుకొస్తున్నారు. మరి సరే, దానికి సంబంధించి కూడా అదే కోణంలో ఇటు పోలీసులు విచారణ చేస్తున్నారనుకోవచ్చా ఉన్నతాధికారులు, ఎన్ని అధికారులు? అంటే ఇప్పుడు రాము లింక్ మాత్రమే బయటికి పడింది. ఎందుకంటే ఉగ్రవాదులు పేలుడు కోసం ఎంతైనా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉంటారు. ఈ జిల్టెన్ 6 ఎక్కడ, ఎందుకంటే వాళ్ళు తయారు చేసి బ్లాస్టింగ్ చేయాలంటే సమయం పడుతుంది, అంత తీవ్రత తక్కువ ఉంటుంది. కానీ ఇలాంటి బాంబుల కంపెనీల దగ్గర డైరెక్ట్గా జిల్టెన్ 6 కొనుగోలు చేసి విధ్వంసానికి కుట్ర లేపితే ఖచ్చితంగా భారీ ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. ఆ దిశగా దర్యాప్తు కూడా చేయాలని చెప్పేసి గ్రామస్తులు కోరుతున్నారు. ఎందుకంటే మావోయిస్టుల లింకులు ఇప్పుడు బయటపడ్డాయి. రాము కీసర పరిసర ప్రాంతాల్లోనే బాంబులు కొనుగోలు చేశాడు, జిల్టెన్ 6 కొనుగోలు చేసి మావోయిస్టులకు సప్లై చేశాడని చెప్పేసి కూడా చెప్తున్నారు. కాబట్టి ఆ కోణంలో ఏమైనా పట్టుబడితే ఒకవేళ ఆ లింక్ అంతా కూడా, ఎందుకంటే డబ్బుల కోసం ఏమైనా చేయొచ్చు అని చెప్పేసి తేలింది కాబట్టి ఇప్పుడు 100 రూపాయలకు అమ్మాల్సిన జిల్టెన్ 6 10,000కి ఎవరైనా ఆఫర్ చేస్తే వారికి కూడా అమ్మే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి తరుణంలో ఇలాంటి ఇల్లీగల్ కార్యక్రమాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకుంటే తప్ప ఈ కంపెనీ అక్రమాలు ఆగవు అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ అంకిరెడ్డి విలేజ్కి సంబంధించి కూడా భారీ విధ్వంసం జరిగింది. ప్రభుత్వ భూములని కొల్లగొట్టడం జరిగింది, ఆయన ఆధ్వర్యంలో ఉంచుకోవడం జరిగింది 200 ఎకరాలకు పైగా అని చెప్పేసి గ్రామస్తులు చెప్తున్నారు. మరి ఈ ప్రభుత్వ భూములపై చర్యలు తీసుకోవట్లేదు, ఆ కంపెనీపై చర్యలు తీసుకోవట్లేదు. ఇప్పుడు మావోయిస్టుల లింకులు సాల్వో కంపెనీకి ఉన్నాయని చెప్పేసి అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి వాటికి సంబంధించిన లోతైన దర్యాప్తు
జరిపితేనే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ రాము తనకి క్వారీలు ఉన్నాయని చెప్పేసి జిల్టన్ 6 ఇక్కడ కొనుగోలు చేస్తే ఆయనకి ఎలాంటి లైసెన్స్లు ఉన్నాయి, ఒకవేళ లైసెన్స్ ఉంటేనే దానికి సంబంధించిన జిల్టన్ 6 అమ్మాలి. కానీ ఎలాంటి అనుమతులు లేకుండా రాముకు ఎక్కడ కూడా క్వారీలు లేవు, ఆయనకు లైసెన్స్ లేదని చెప్పి పోలీసులు తేల్చారు. ఆ పేరుతో జిల్టన్ 6 తీసుకొస్తున్నాడు, అధిక ధరలకు చెప్పి ఇక్కడ వేలల్లో కొని అక్కడ లక్షల్లో అమ్ముతున్నాడు అని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలింది. కాబట్టి జగిత్యాల పోలీసులు కూడా ఈ సాల్వో కంపెనీ దానిపైన రైడ్స్ చేసి అక్కడ పరిశీలిస్తే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ఇప్పటికే ఈ సాల్వో కంపెనీ వల్ల ఈ చుట్టుపక్కల గ్రామాలు పూర్తిగా నష్టపోయాయి. ఎప్పుడు రాత్రి లేదు పగలు లేకుండా ఇక్కడ బ్లాస్టింగ్లు జరుగుతుంటాయి అని చెప్పేసి కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా పోలీసులు లోతైన దర్యాప్తు చేసి సంబంధించిన అధికారులు ఈ కంపెనీపై చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఓకే సురేష్, థ్యాంక్ యూ.